హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ అక్కినేని వారసుడిగా మనకి అక్కినేని నాగ చైతన్య పరిచయం అనమాట. సో స్టార్టింగ్ టైమ్స్ నుంచి మనం కానీ చూసుకున్నట్లయితే యాక్షన్ పరంగా మంచి పేరు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ హిట్లు అయితే రాలేదనమాట. సో అందుకనే కొత్త కొత్త కథలు ఎంచుకుంటూ జనాల్ని ఏదో విధంగా ఎంటర్టైన్ చేయాలనుకుంటాడు. సో ఇప్పటి వరకు మనం కానీ చూసుకున్నట్లయితే నాగ చైతన్య సెలెక్ట్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా చాలా కొత్త లైనప్లో ఉన్నవన్నమాట. సో నెక్స్ట్ చందు మొండేటి డైరెక్షన్లో రాబోతున్నటువంటి తండేల్ సినిమాని అయితే మన ముందరికి తీసుకురాబోతున్నారు. అండ్ ఈ సినిమా మనకు కూడా డిసెంబర్లో మన ముందుకు రాబోతుంది ఈ 2024లో. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాలో మనకి ఎక్కువ బడ్జెట్తో రాబోతున్నటువంటి సినిమా అనమాట. సో ఈ సినిమాలో మనకి సాయి పల్లవి గారు హీరోయిన్గా కనిపించబోతున్నారు. ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలానే ఈ సినిమాలో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే కోస్టల్ ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తులు పాకిస్తాన్ గవర్నమెంట్కి దొరికిన తర్వాత వాళ్ళు పడినటువంటి ఇబ్బందులు చూపించబోతున్నారు. సో యాక్చువల్లీ ఇది ఏంటంటే రాజు అనేటటువంటి వ్యక్తి యొక్క రియల్ స్టోరీ అనమాట. సో దీనికి సంబంధించి మరిన్ని మెరుగులు దిద్ది మొత్తం మీద చందు మొండేటి మనకి కథను అయితే అందించబోతున్నారు. అండ్ ఈ సినిమాలో కూడా మనం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి ఒక కోస్టల్ ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకి నాగ చైతన్య కనిపించబోతున్నారు. సో ఇప్పటికీ ఈ సినిమాకి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినప్పటికీ ఏదో సినిమాలో ఏదో చూపించబోతున్నారని ఆశలు మాత్రమే ఉన్నాయి. బట్ రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఈ సినిమాకి సంబంధించి శ్రీకాకుళం ప్రాంతానికి చెందినటువంటి ఒక 90 మంది ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈ సినిమా షూటింగ్ అయితే నడిపిస్తున్నారు. అండ్ అంతేకాకుండా సుమారు ఒక 900 మంది జూనియర్ ఆర్టిస్టులని ఒక సీన్ నడిపిస్తున్నారంట ప్రెజెంట్ చందు మొండేటి. అండ్ ఇప్పటికీ ఈ సీన్కి సంబంధించి ఎలివేషన్స్ ఇవ్వడానికి మన దేవిశ్రీ ప్రసాద్ అని ఇచ్చినటువంటి మ్యూజిక్ ప్రెజెంట్ ఈ సీన్కి హైలైట్గా నిలవబోతుంది అనేటటువంటి టాక్ అయితే వినిపిస్తోంది. సో మొత్తం మీద చందు మొండేటి గాదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు అనేటటువంటి టాక్ బయట గట్టిగానే వినిపిస్తోంది. సో వినిపించినప్పటి నుంచి తండేల్ పేరు కూడా బాగానే మారు మ్రోగుతోంది అనమాట. సో ప్రెజెంట్ 2024లో చాలా పాన్ ఇండియన్ సినిమాసే ఉన్నప్పటికీ కూడాను ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాస్ పోస్ట్ పోన్ అయ్యి మొత్తం మీద డిసెంబర్లో తేలాయి అనమాట. సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే డిసెంబర్లో మన ముందరికి 4 పాన్ ఇండియన్ సినిమాస్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి డిసెంబర్ 6న మన ముందరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ అయినటువంటి పుష్ప 2 రాబోతుంది. అండ్ దాంతోపాటు కన్నప్ప సినిమాతో మన ముందరికి మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ని తీసుకురాబోతున్నారు. అండ్ అలానే మారుతి డైరెక్షన్లో వస్తున్నటువంటి ప్రభాస్ మూవీ రాజా సాబ్ కూడా డిసెంబర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటు చందు మొండేటి నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఈ తండేల్ మూవీ కూడాను మనకి డిసెంబర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి 2024 డిసెంబర్న మనకు ఒక పెద్ద పండగే అనమాట. సో మొత్తానికి పాన్ ఇండియన్ మూవీస్ అన్ని మనకి డిసెంబర్లో రిలీజ్ కాబోతున్నాయి. సో రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం తండేలో ఒక బెస్ట్ సీన్ అయితే షూట్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారంట మూవీ టీం అంతాను. అండ్ ఈ సినిమాకి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ అయితే మ్యూజిక్ అందిస్తున్నారు. సో ఈ సినిమాని మనకి గీత ఆర్ట్స్ బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తున్నారనమాట. సో అందువల్లనే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో బడ్జెట్ పరంగా కూడా సినిమాని చాలా ఏమాత్రం లెక్క చేయకుండా ఎంత కావాలంటే అంతైతే పెడుతున్నారంట బికాస్ ఆఫ్ కంటెంట్ ఆ లెవెల్లో ఉండటం బట్టి. సో మొత్తానికి మీ ఉద్దేశం ప్రకారం తండేల్ అనేది ఎలా ఉండబోతోంది అంటే కోస్టల్ ఏరియా ప్రాంతానికి సంబంధించి మనకి ఈ మధ్య చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. మ్యాక్సిమం తమిళియన్స్ ఎక్కువ సినిమాలు ఇస్తారు కోస్టల్కి. సో మన తెలుగులో తీస్తున్నటువంటి సినిమా అందులోనూ చందు మొండేటి కాస్త విభిన్నమైనటువంటి డైరెక్టర్ కాబట్టి సో సినిమాని ఏ విధంగా మలిచాడు అండ్ అందులో రియల్ స్టోరీ అని వింటున్నాం కాబట్టి ఇప్పటి వరకు మీరేమైనా ఈ రాజు అనేటటువంటి కథ ఆల్రెడీ వినేస్తుంటే మేబీ సినిమా ఏమైనా కాస్త సోసోగా ఉండబోయే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారా? సో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.